ఇక వల్లి అమూల్య విషయంలో నేను ఎక్కడ దొరికిపోతాను అని భయపడి వీళ్ళకే సపోర్ట్ చేస్తే నేను తప్పించుకోవచ్చు అని అనుకుంటూ, అవును ప్రేమ చేసింది కరెక్టే, లేదంటే అమూల్య చాలా ఇబ్బంది పడేది కదా అని అంటూ ఉంటే, ఇంక అప్పుడే చందు అక్కడికి వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అలా తప్పు చేయమని మెడలో తాళి వేసుకోమని చెప్పడం కరెక్ట్ ఎలా అవుతుంది, నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే అమూల్య వదిన ఆ రోజు కనుక నాకు ఫోన్ చేసి తాళి మెడలో వేసుకొని రమ్మని చెప్పకపోయి ఉండుంటే నేను ఈరోజు శివమై ఉండేదాన్ని, మీ పరిస్థితి ఆలోచించే కదా నేను ఇలా చేశాను అని అమూల్య చెప్తూ ఉంటే, ఇంకా అప్పుడే చందు దానివల్లే కదా నాన్నకి గుండెపోటు వచ్చింది, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని వాళ్ళని తిడుతూ ఉంటే, అది కాదన్నయ్య, ఒకవేళ వదిన ఆ రోజు కనుక నాకు ఫోన్ చేసి ఉండకపోతే నేను తప్పు చేసిన దానిలాగా మిగిలిపోయి ఉండేదాన్ని, అప్పుడు నాన్న బ్రతికుండేవారా, ఇవన్నీ ఆలోచించి నేను చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాను, ఆ టైంలో వదిన కనుక ఫోన్ చేసి ఉండకపోతే మీరు నా శవాన్ని చూసి ఉండేవాళ్ళు అని అమూల్య చెప్తూ ఉంటే, ఇంకా రామరాజు వేదవతి చాలా బాధపడుతూ అమూల్య కన్నీళ్లు తుడుస్తూ, అమ్మ అమూల్య నిన్ను చాలా తిట్టామమ్మా, మేము నిన్ను చాలా అపార్థం చేసుకున్నాం, నన్ను క్షమించమ్మా అని రామరాజు చెప్తూ ఉంటే, నాన్న ఏం మాట్లాడుతున్నారు, అలా ఎందుకు మాట్లాడుతున్నారు నాన్న అని అమూల్య అంటూ ఉంటుంది. అవునే, నేనైతే అసలు నా కడుపులో ఎందుకు పుట్టావా అని చాలా తిట్టానే, నేను శాపనార్థాలు కూడా పెట్టాను, నన్ను క్షమించమ్మా అని వేదవతి కూడా దగ్గర తీసుకుంటూ ఉంటుంది. ఇంకా అదేం లేదమ్మా అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు అక్కడ ఎన్ని కష్టాలు పడ్డావో, ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండమ్మా అని రామరాజు వేదవతి చెప్తూ ఇంకా లోపలికి తీసుకుని వెళ్ళిపోతారు. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ప్రేమ నర్మద ధీరజ్ అక్కడే ఉంటారు. ఇంకా ధీరజ్ ప్రేమ అక్కడ ఉంటే ధీరజ్తో ప్రేమ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే, ఇంకొకసారి నువ్వు నాతో మాట్లాడకు అని ధీరజ్ చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ నర్మదని పట్టుకొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు చేసిందేమీ తప్పు కాదులే ప్రేమ, నువ్వు బాధపడకు అని నర్మద ఓదారుస్తూ ఉంటుంది.